హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాద్. మన హైదరాబాద్ నగర్లో మీరు చూస్తున్నదైతే మంట్రా క్లాక్స్ మహేష్ అన్న రెండో వెహికల్ ఇది భీముడు. ఈ వెహికల్ లోడ్కి వెళ్ళినప్పుడు రీసెంట్గా యాక్సిడెంట్ అయిన విషయం అయితే అందరికి తెలిసిందే. దాన్ని అయితే అన్న వాళ్ళు డెంటింగ్ తీయడం కోసం అయితే మన షెడ్కి అయితే తీసుకొచ్చారు వెహికల్ని. కొంచెం మూడో తగ్గింది, లేకపోతే అదే సటర్ గుట్టే ముగ్గురు ఏకంగా నచ్చుకోవచ్చు. అవునా, అంతగానో అయితే ముగ్గురు ఏకంగా నచ్చుకోవచ్చు. అయితే వర్షాల కారణంగా అంటవా ఇదంతా జరిగింది? ఏ వర్షం కాదు, అసం పాడన్నా అస్సాం బాడన్నా చూడండి, షెడ్లోనైతే అన్న వాళ్ళు అయితే వర్క్ స్టార్ట్ చేశారు. మెకానిక్ అన్న వాళ్ళు డ్యామేజ్ అయిన పార్ట్స్ అయితే కొత్తది ఇచ్చేస్తారు. కొత్త వేయడానికి అడ్డం వచ్చే వాటిని అయితే మొత్తం అన్న వాళ్ళు అయితే కిందికి దించేస్తారు, పీకుతారు అనమాట. ఇక్కడ ఈ గ్లాస్ అయితే రీసెంట్గా వేయించింది. ఇంతకుముందు యాక్సిడెంట్ అయిన రోజు అయితే పాత గ్లాస్ అయితే బ్రేక్ అయిపోయింది. ఈ బ్రాక్కి ఎటువంటి ఇబ్బంది కాకుండా ఈ గ్లాస్కి అయితే గ్లాస్ కూడా కిందికి దించుతున్నారు. ఎలక్ట్రీషియన్ అన్నను కూడా అయితే పిలిచారు. ఆ ఎలక్ట్రీషియన్ వైర్లు కూడా పీకేటి ఏవి ఉన్నాయో వాటిని కూడా అయితే పీకుతారు అనమాట అన్న వాళ్ళు. ఎలక్ట్రీషియన్ వైరింగ్ పీకి కొత్త పార్ట్లు అయితే ఇక్కడ సెట్ చేశారు. ఇక్కడ నుంచి అయితే కొత్తది వస్తుంది అనమాట ఇటు లెఫ్ట్ సైడ్. ఇదంతా యాక్సిడెంట్ చిన్నగా అనిపించింది, కానీ డ్యామేజ్ అయితే ఎక్కువైంది. బయట సైడ్ మొత్తం ఇవి ఒత్తుకురావడం వల్ల లోపల కూడా అయితే డ్యామేజ్ అయినాయి. ఐరన్ షీట్లు అవి అయితే మొత్తం అన్న వాళ్ళు డెంటింగ్ తీసి అయితే పర్ఫెక్ట్గా సెట్ చేయాలి. బాబాయ్ ఎన్ని రోజులు పట్టిద్దంట ఇది చేపించడానికి? ఇప్పుడు అంతేనా? ఇలా సగం పని చేస్తారు, ఆదివారం ఒకటే పూట. యాక్సిడెంట్లో డ్యామేజ్ అయిన వస్తువులు అయితే ఇవే. అంత పెద్దగానైతే మొత్తం కాదు, సైడ్ రైట్ సైడ్ అయితే కొంచెం కార్నర్లో అయింది. బట్ ఏంటంటే అన్న అయితే కొత్తవి వేద్దామని అయితే వేస్తుండే. ఇది వేసిన గలీజ్గా ఉంటుంది అంటే కొత్త వేద్దామని కొత్త వేస్తుండే మహేష్ అన్న. క్యాబిన్ ఫ్రంట్ సైడ్లకు చూడడానికి మంచిగా ఉండడం కోసం పెట్టించిన స్టైల్ బొంగులు ఉన్నైతే యాక్సిడెంట్లో అయితే తగిలి విరిగిపోవడం జరిగింది. మొత్తం బెండ్ అయినాయి. అన్న అయితే మంచిగా ఎంచుకొని వాటికైతే కలర్ పెయింటింగ్ స్టిక్కరింగ్ మంచిగా చేయించాడు. అయినా కానీ తప్పలేదు, పరిస్థితి ఎవరికి ఏ విధంగా రాసిందో తెలియదు కాబట్టి ఈ విధంగానైతే అయిపోయింది. చూడండి, అన్న అయితే వైపర్ మొత్తం ఇక్కడైతే వీకేస్తుండు. ఇది వర్షాకాలం కాబట్టి వర్షాలు పడైతే మొత్తం రోడ్లపై నీళ్ళు అయితే నిలిచి బండ్లు పోతుంటేనైతే మొత్తం గలీజ్గానైతే డస్ట్ అయితే ఇట్లా బాడీలకి అయితే పడుతుంది. చూడండి, ప్రతి ఒక్క వెహికల్కి అయితే బండ్లు స్పీడ్ మీద వెళ్తున్నప్పుడు అయితే మొత్తం మన టైర్లో లేచి మన బండిగా పడుతుంది. ఇంత గలీజ్గానైతే మొత్తం తయారైనాయి. బండి అయితే లోడ్కి పోయి రీసెంట్గా నైట్ వచ్చింది కాబట్టి దీన్ని అయితే సర్వీస్కి ఇస్తారు. ఈ వర్క్ కంప్లీట్ అయినా కానీ అయితే అన్న అయితే సర్వీసింగ్ పాయింట్లు ఇచ్చి మొత్తం సర్వీసింగ్ చేపిస్తాడు. ఈ వెహికల్ అనే కాదు, రోడ్డుపై వెళ్ళే ఏ వెహికల్కైనా వర్షాలు పడి నీళ్లు నిలవడం వల్ల బండ్లు స్పీడ్కి వెళ్ళడం వల్ల లేచి అయితే మొత్తం ఆ విధంగా మట్టి నీళ్లు పడడం వల్ల డస్ట్ ఆ విధంగా తయారైంది. చూడండి, వెహికల్కి బయట డ్యామేజ్ కాకుండా లోపల కూడా చూడండి, ఇక్కడైతే మొత్తం సతికింది. దీన్ని అయితే అన్న వాళ్ళు తెలంగాణకు వచ్చినాకనే డెంటింగ్ చేయించుకోవచ్చు అన్నట్టుగా అయితే ఓన్లీ గ్లాస్ వేయించుకొని వచ్చారు. దాన్ని మొత్తం సెట్ చేయడం కోసం అయితే ఇక్కడ అన్న వాళ్ళు అయితే డాష్ బోర్డ్ గిట్ట అయితే వైనింగ్ గిట్ట మొత్తం బిగుతున్నారు. చూడండి, ఎలక్ట్రీషియన్ అన్న ये खोलते हो ना, मैकेनिक सब खोलते हैं, इसके साथ खुलता हो स्टीयरिंग खोलना, स्टीयरिंग का ये 10 बोल्ट खोलने की जरूरत है। वो फिट है ना, इसका वायरिंग का पूरा निकल देना, ये स्टीयरिंग खोल देगा पूरा। हां, वो स्टीयरिंग खोलना पड़ता ना सर, जैसे ये वायरिंग का टागा को वायरिंग ऐसी होती है। हां, वायरिंग उधर कर दो, वहां पे कर दो ना पूरा। हां, वहां पे कर दो, बाकी चीज खोलना पड़ता है। हां, वो देखो यहां कैसे बेंड होना है। बाजी बहुत हेवी बना है बोलते इतना बचा है, इधर कर दिया। हाँ, बहुत हेवी बना है बोलते ऐसा है, नहीं तो फिर और भी డ్యామేజ్ అయిన పార్ట్ని తీయడం కోసం మనకు అడ్డం ఉన్న వాటిని అయితే మొత్తం అన్న వాళ్ళు అయితే సైడ్కి పెడుతున్నారు. చూడండి, మొత్తం మీటర్ బోర్డులు, డాష్ బోర్డు మొత్తం అయితే సైడ్కి పెట్టారు. మెకానిక్ వాళ్ళకు అడ్డం ఉన్నాయి అయితే మొత్తం ఎవరికి సంబంధించిన వాళ్ళు తీస్తారు. ఇందాకైతే అద్దాని కోసం అయితే ఆయన వచ్చి అద్దం తీసి సైడ్కి పెట్టాడు. ఇది మిర్రర్. ఇక్కడ ఎలక్ట్రీషియన్ వచ్చేసి అయితే మొత్తం వైనింగ్ అయితే అడ్డం ఉన్న వైనింగ్ మొత్తం వీకేసి సైడ్కి పెడుతుంది. తీసి క్లిప్లో కదా మొత్తం క్లిప్లో అయితే కూడా తీస్తుండు. తీసిన తర్వాత అయితే మనకు అవసరం ఉన్న పార్ట్ని అయితే విప్పుకోవచ్చు అనమాట. అది తీసేసి కొత్త పార్ట్. చూడండి, ఎలక్ట్రీషియన్ అన్న వైనింగ్ మొత్తం క్లిప్లో అయితే తీసేస్తుండు. ఎందుకంటే వాళ్ళకి మెకానిక్ వాళ్ళకి అడ్డం లేకుండా తీయాలి కాబట్టి తీయమని చెప్పారు. వీళ్ళ వర్క్ కంప్లీట్ అయినాక మెకానిక్ అన్న వాళ్ళ వర్క్ వాళ్ళు స్టార్ట్ చేశారు. వాళ్ళు ఏం ముట్టుకోరు, వైనింగ్ సంబంధించినవి వాళ్ళ వర్క్ వాళ్ళే చేస్తారు. ఈ అన్న కూడా వాళ్ళ పని ఏం ముట్టుకోడు. ఈ అన్న ఓన్లీ వైనింగ్ వర్కే చేస్తారు అనమాట. ఎవరి వర్క్ వాళ్ళే చేస్తారు. ఎందుకంటే వాళ్ళ వర్క్ వీళ్ళకి తెలియదు, వీళ్ళ వర్క్ వాళ్ళకి తెలియదు. ఎవరి వర్క్ వాళ్ళే చేస్తారు కాబట్టి ఎవరి పని వాళ్ళనే చేయమని చెప్తారు అనమాట. ఎలక్ట్రీషియన్ ఏ గీత పని ఉన్నా కానీ అన్న రావాల్సిందే. మెకానిక్ వర్క్ ఏ గీత వర్క్ అయినా వాళ్ళు చేయవలసిందే. అందుకని అన్న అయితే వైనింగ్ మొత్తం తీసేస్తుండు, తీసి సెట్ చేస్తాడు. మళ్ళీ తర్వాత అన్నది బాధ్యత, సెట్ చేసే బాధ్యత.
ఏం చేయాలి ఉడవికాలేగా ఏమంతా ఉడవికాలి ఇప్పుడు అంతా రాశాక పోయి అమ్మకి వేస్తే అయిపో ఇటునా ఏమో తమిళనాడు పడిపోతుంది చూడు అప్పుడు అక్కడ పోయి లింక్ చేసుకుంటాడు ఇక అట్లే అవుతుంది ఏ పని అటు పెట్టుకుంటారు మంచిగా అమ్మ తిరిగి అదే ఆయనకే చెప్పిన ఇలాగే దెంగినాం ఎక్కినా ఆయన అయితే ఇట్లా గురించి ఓయ్ నా బైక్ యాదన్నకి ఇచ్చిన కొత్త పట్టాలో పార్ట్స్ తెచ్చుకున్నాను ఓ అమ్మ యాదన్న R15 నావే కోసింది కానీ అలానే ఉన్న ముక్క ముక్క మరి పోతే దాన్ని కట్టుకొస్తాను అది ఏది ఉండదు ఇద్దరు ఎందుకు చేస్తావు దీని పక్క మరి నిన్ను మరి ఎందుకు ఇది ఏముంది కాదన్నా ఇట్లా 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 అనుకొని ఇట్లా ఇక్కడ పోతే ఇంటికి ఇట్లా మళ్ళీ ఇక్కడ పోతే ఇట్లా వేసుకుంటా ఉన్నాయా 3 ఇంటికలు కానీ ఉన్నాయట కానీ టైర్లు ఎందుకు పక్క ఈ కొత్త బండ్లకి అట్లా అమ్మ అత్తయ్య పోదాము అది కావాలి చెప్పు సంజయ్ అన్న గేజ్ చెక్ చేసి చూడండి ఆ పుల్ అయితే ఆయనకి డబుల్ ఉంది. సంజయ్ అన్నకి డబుల్ ఉంది ఆ పుల్ గేజ్ పుల్ అనేది. మహేష్ అన్న అయితే వెహికల్ దగ్గరికి జస్ట్ ఇప్పుడు వచ్చిండు. ఏంటంటే వెహికల్ రీసెంట్గా 1 మంత్ బ్యాకే షెడ్లో నుంచి అయితే వెళ్ళింది. అయితే అన్న అంటుండగా 6 మంత్స్ 1 ఇయర్ తర్వాత రీఫిట్టింగ్ వద్దాం అనుకున్నాం. అనుకోకుండా ఈ విధంగా యాక్సిడెంట్ అయింది. ఇంత దబ్బిన 1 మంత్లోనే షెడ్కి వస్తుందని నేను అనుకోలేదు. యాక్సిడెంట్ కావడం వల్ల షెడ్కి రావాల్సి వచ్చిందని చెప్తుండు. రోడ్ల పోయి అన్నకి యాక్సిడెంట్లు అవుతూనే ఉంటాయి. మనం మంచిగా వెళ్ళినా వేరే వాళ్ళు మంచిగా రాకపోవడం, వాళ్ళు మంచిగా వచ్చినా మనం మంచిగా వెళ్ళకపోవడం సాధారణంగా యాక్సిడెంట్లు అవుతూనే ఉంటాయి. బట్ ఏంటంటే కొత్త వెహికల్ కదా, పాత వెహికల్ అయినా ఏం కాదు. రీసెంట్గా వచ్చిన వెహికల్ ఇంత దబ్బిన 1 మంత్లోనే యాక్సిడెంట్ అవుతారు. కన్నా కూడా చాలా బాధ అనిపించిందంట మహేష్ అన్న చెప్తుండు. కాబట్టి ఇది పనికొస్తుంది. పాలు ఉంది ఇక్కడ నుంచి ఇది డ్యామేజ్ అవుతుంది. చంద్రపాటు ఒకటే వేసుకోవాలి. చూసి దీంట్లో పెట్టుకొని ఈ పాట అనేది మొత్తం తీసి ఇక్కడ బెండ్ తీసి ఆ కొత్త పాట ఇక్కడ కొట్టేసి బిల్డింగ్ వచ్చేసి మళ్ళీ కొత్త ఉంటాయి అలా సగం వేసి సరిపోతుంది. ఈ మొత్తం ఫుల్ వేసుకోవడం ఇక్కడ ఒకటి అన్ని ఇంతనే బయట వేసుకొని ఇంతసేపు మొత్తం అన్ని ఇచ్చేసారు. ఇది కూడా దాని వరకు మెకానిక్ ఇచ్చి మన ఎలక్ట్రిషియన్ ఇచ్చేస్తే అది దానికి ఒక అప్పు పెట్టుకోవచ్చు. మళ్ళీ నేను కాన్ఫరెన్స్ అని అన్ని ఇచ్చేస్తారు. మార్చాలి వాటర్ వచ్చేస్తున్నాయి. అదే కళ్యాణ వాటర్ వచ్చేస్తున్నాయి. వాటర్ వచ్చేస్తున్నాయి. అర్థం ఎట్లా పడుతుంది వాడు ఆ రోజు చేసేటప్పుడే పనిచేది. మొత్తం వస్తుంది గీత 6 వరకు లాక్కున్నారు. దీంట్లో పోయింది. దీనికి కూడా జాకి పెడతారు కదా, ఎక్సిలేటర్ది బ్రేక్ 2 వెల్డింగ్ కొట్టే కనెక్షన్ ఉంటే ఆ కనెక్షన్ అన్ని తీసేస్తుంది. మిగతా అన్ని పీకేస్తారు. ఓన్లీ ఐరన్ వరకే ఉంటుంది. ఉండవు అట్లలో ఏముండవు, అంతా తీసేస్తారు. పెట్టేసి ఏం లేకుండా ఖాళీ ఉండేలా చేసి చాలా పెడతారు. మొత్తం ముందుకు వెళ్ళిపోతుంది. దాని తర్వాత అన్ని బెండ్ కొట్టేసి సెట్ చేస్తారు. హెడ్లైట్ ఏముంటుందో ఎందుకు పెట్టినా బయట ఎల్ఈడిగా బయట ఎల్ఈడి ఇలాగ పోతుందా బాబాయ్ అమ్మద్ భాయ్ నువ్వైతే ఎలక్ట్రిషియన్ పని ఏం మంచిది. జెండా కలర్ వాడు పింక్ కలర్. అరే రెడ్డే ఉండే అలా వాడి పింక్ ఇచ్చిండు నాకు పెట్టి జెండా కలర్ అది చెప్తలే అదేం పెట్టాల. ఇంకోటి ఇది చాలా డౌన్ ఉంది.
మరి కట్టలు వద్దానే మరి వెహికల్ ఫినిషింగ్ కంప్లీట్ అయినాక నెక్స్ట్ వీడియోలో చూద్దాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్, కామెంట్, గంట మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.